హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. ఈ రోజు మనం రికార్డ్ బ్రేక్ అనే మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. చూడంగానే స్క్రీన్కి తగ్గట్టు 7 ఉన్నారు ఇక్కడ. ఓకే, స్టార్టింగ్ కోచ్ గారితో స్టార్ట్ చేద్దాం. అసలు మీరు మూవీలో చూడడానికి అంత డిఫరెంట్గా ఉంది. టైటిల్ కూడా రికార్డ్ బ్రేక్ ఉంది. వీళ్ళిద్దరికి అసలు కోచింగ్ ఎలా ఇచ్చారు అంటే స్టార్టింగ్ మూవీలో? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. అంటే ఇది ఆ సబ్జెక్ట్ పరంగా ఏంటంటే ఒక డ్రీమ్ని అచీవ్ చేయడానికి చాలా కసిగా, చాలా కృషిగా అట్లాంటివి చేసే ఒక ఇదనమాట. ఎందుకంటే ఆ సర్కమ్స్టెన్సెస్ అలా ఉంటుంది ఆ స్టేజ్లో. సో దాన్ని బట్టి చాలా హెవీ కోచింగ్ కానీ అట్లాంటివి చేసి, ప్లస్ వాళ్ళు కూడా ఏంటంటే వితౌట్ ఎనీ స్టంట్ డబుల్స్ లేకుండా స్వయంగా వాళ్ళిద్దరే బాడీకి అంత ఇది డ్యామేజ్ అవుతే కూడా, ఇష్యూస్ అవుతే కూడా, ఇంజరీస్ అవుతే కూడా చాలా కష్టపడి చేసామండి. అందరూ చేసాం. ఎందుకంటే ఇప్పుడు కోచ్ అంటే నేను జస్ట్ చెప్పేసి మీరు ఇలా చేయండి అని అలాగ ఉండదు కదా. ఐ హ్యావ్ టు సమ్టైమ్స్ డూ సమ్మర్సాల్ట్ ఆన్ ద శాండ్ అండ్ షో దిస్ ఈజ్ ద వే, ఇలా చేయాలి అని చెప్పేసి. సో న్యాచురల్లీ మేము అంతా చాలా కష్టపడి చేసామన్నమాట. సో అది మీరు తెరపైన రేపు చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీ అందరికీ అర్థమవుతుంది. ఓకే, చంటి గారు అంటే శ్రీనివాస్ గారు ఈ స్టోరీ చెప్పగానే మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది మూవీలో? అంటే ఇప్పుడు మదర్ సెంటిమెంట్ అన్నారు కదండి. అందరూ ఇప్పుడు ఎవరైనా ఖచ్చితంగా మదర్కి కనెక్ట్ అవ్వాల్సిందే. ఆ పాయింట్కి నేను బాగా అంటే మీరిద్దరు స్టార్టింగ్లో ఫారెస్ట్లో తిరుగుతున్నారంటే ఎందుకు తిరుగుతున్నారు? మేము అంటే అనాథల్లాగా అండి. చిన్నప్పుడే మా మదర్ చనిపోయినట్టు మేము అనాథల్లాగా అడవిల్లో బతుకుతాం, జీవిస్తుంటాం. మమ్మల్ని అక్కడ ఇప్పుడు ఈ కథ రాసిన ఆయన శ్రీనివాసరావు గారు తీసుకొని సిటీకి తీసుకొస్తారు. సిటీలో మాకు మళ్ళీ పరిచయమై మేము ఎలా బతుకుతాము, తర్వాత ఎలా మేము స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తాం అనేది ఈ సబ్జెక్ట్. భారతి గారు ఇద్దరు సన్స్ని పక్కనే పెట్టుకున్నట్టున్నారు. లైట్. ఓకే, ఇద్దరు హీరోల్ని పక్కన సెంటర్లో కూర్చున్నారు కదా. మీరే మదర్ క్యారెక్టర్ అని కూడా తెలిసింది కదా. మదర్ క్యారెక్టర్, so basically it is very strong character and it's a mother, it's a friend, it's the support to Chanti and Bunty. So it's a very strong character and very different. Like as you can see in the poster and if you see me in real life, it's very different. So it was a very challenging role. At the same time, I feel it's very nice to do something very different, and even the concept of the story and everything, it's very different. It's not like a normal movie. So once you watch the movie, the entire thing, when you go through the entire graph, how the character grows, how they built up, how they have reached at that point where they end up going to China for the fight and everything, it's a complete build up of the story where you have to watch it from the beginning. Then you'll get the entire gist, the emotions. There's a lot of emotions apart from the fights, a lot of intense emotions and everything, and especially my character is very intense. It's a very strong, very intense character. Okay. Yeah. What is your favorite scene or interval scene or starting or climax scene? I think there are a lot of scenes which are so in the trailer there are not few scenes. So your character only. Yeah, my character. So there was some scene of the jail which is not there in the trailer. So that was one of the most intense scene which I have shot. So once you see the movie, then you'll get an idea. So that scene I would say was really intense thing for me to do. Okay. I can't tell you because that's nowhere in the trailer, but it's in the movie. So once you watch it, you'll get to know. Okay. Yeah. బంటి గారు పోస్టర్లోనే పిక్ చూస్తుంటే ట్రాక్టర్ ఎత్తున్నారు. నా ముందు కూడా మరి 6.5 అడుగులు 7 అడుగులు ఉన్నట్టున్నారు. ఎట్లా అనిపించింది స్టోరీ మీకు అసలు? ఇది కొంచెం యూనిక్ స్టోరీ అండి. ఇది వేరేలాంటి కదా. ఇప్పుడు మనకు వచ్చే రొటీన్గా లవ్ స్టోరీలు, ఈ థ్రిల్లర్స్, రివెంజ్ స్టోరీలు కాక ఒక మెలో డ్రామా ప్లస్ పేట్రియాటిక్ ప్లస్ ఫైట్ ఎక్కువ ఉంది. సో అందువల్ల అండ్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా విచిత్రంగా ఉంది. అసలు ఈ మరి క్యారెక్టరైజేషన్స్ మనం మామూలుగా అంటే ఊహించము రాసేటప్పుడు కూడా. సో మేబీ అందుకే మమ్మల్ని ఇద్దరిని పెట్టి సినిమా తీశారు. ఎందుకంటే మేము కూడా చూడడానికి కొంచెం ఆర్డినరీ మనుషుల్లా లేము. సో క్యారెక్టర్ ప్రకారం
మీరు సినిమా థియేటర్లో చూసినప్పుడు మీకు అప్పుడు తెలుస్తుంది మేము ఎందుకు అలా ఉన్నాము, ఆ గెటప్ ఎందుకు అలా ఉంది అంతా. అంటే షూటింగ్ ఒకటి సీను మహాబలేశ్వరంలో షూట్ చేశారంట కదా. అవును. అక్కడ ట్రైలర్లో మనకు ఒక సీన్ ఉంది, కొంతమంది పడిపోతే ఒక విఎఫ్ఎక్స్ షాట్ లాంటిది తిరుగుతూ ఉంది కాకులు పక్షులని. ఆ షాట్ చేసేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది అంటే? యాక్చువల్గా మేము ఆ షాట్ అప్పుడు అక్కడ లేమండి. అది వచ్చి మా యంగర్ క్యారెక్టర్స్ చేసిన షాట్ అది. కానీ మీరు ఈ సినిమాలో అది మాత్రం కాదు, మీరు చాలా క్లైమాక్స్ వరకు వెళ్ళినా ఈ టెక్నికల్గా విఎఫ్ఎక్స్ చేయడం అదంతా వాళ్ళు ముందే ప్లాన్ చేసి ఈ షాట్ ఇలా ఉండాలి అంటే మా డైరెక్టర్ గారి విజన్ అది. ఆయన చాలా పర్టికులర్, చాలా పక్కా ఇలాంటి విషయాల్లో. సో అది పర్ఫెక్షన్ రావాలని ఆయన అది అప్పుడు అలా తీశారు. సో ప్లస్ క్లైమాక్స్ కూడా మీరు చూసినప్పుడు అది కూడా మీకు తెలుస్తుంది. మోస్ట్లీ ఇట్స్ ఆల్ టెక్నికల్ విఎఫ్ఎక్స్. నలంద గారు, మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది మూవీలో? She's a homely, bubbly girl who supports her father's dreams, and there are emotional content in that. She sees her father's dreams like, you know, he trains for several people and these two people will join. He sees the talent in them, trains them more and more. So the journey between the daughter and father thing you can see there. And yeah, you will see more when you watch the film. ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ట్రైలర్లో లేనిది సినిమాలో? Yeah, there is. You can see in the movie. ఏదైనా డైలాగ్ చెప్పొచ్చుగా మూవీలోది? No, I don't remember. వన్ డైలాగ్ ఏదైనా? No, I actually don't remember. But there are dialogues in the film. Yeah. వన్ డైలాగ్ కూడా గుర్తులేదా? I don't remember. ఓకే. గోల్డ్ మ్యాన్ గారు, గోల్డ్ మ్యాన్ ఎందుకు అసలు మీ క్యారెక్టర్ కొద్దిగా ఉన్న అందరిలో డిఫరెంట్ అంటున్నారు, నాకు కూడా ఏదైనా చెప్పొచ్చు కదా? డిఫరెంట్ అంటే ఈ సినిమా స్టోరీ బిగినింగ్ నుండి నేను ఉన్న స్టోరీలో ప్రొడ్యూసర్ డైరెక్టర్ చదలవాడ శ్రీనివాసరావు గారు మనకు ఒక మంచి స్టోరీ దొరికింది, అంగిరెడ్డి శ్రీనివాస్ అని ఉన్నాడు, ఆయన స్టోరీ చెప్తాడు, ఎలా ఉందో చూసి చెప్పు అన్నాడు, విని చెప్పు అన్నాడు. సో నేను డైరెక్టర్ మాతృదేవబావ డైరెక్టర్ అజయ్ కుమార్ గారు కూర్చుని స్టోరీ అంతా విన్నాం. సంథింగ్ డిఫరెంట్గా ఉంది ఈ సినిమా. ఒక లవ్ స్టోరీ కాదు, డిఫరెంట్గా ఉంది. అది సినిమాలో ఏదో ఒక విషయం ఉంది, ఇది పెద్ద హిట్ అవుతుందని నాకు అనిపించింది. దానికి ఆయన ప్రతి ఎవ్రీ డైలాగ్తో సహా చిన్న సీన్తో సహా దగ్గరుండి కూర్చుని ఎన్నో రకరకాలుగా చేంజ్ చేసి డైరెక్టర్కి ఆయన కావాల్సిన విధంగా చేసుకున్నాడు. ఈ సినిమాలో నేను వేషం వేస్తానని నాకు తెలీదు. ఆయన ఒకసారి సడన్గా పిలిచి నువ్వు గోల్డ్ మ్యాన్ బైపులర్ లాగా ఉండాలి, బైపులర్ వేషం అన్నారు. బైపులర్ లాగా ఉండాలంటే కొంచెం లావ్ అవ్వాలని కొంచెం 5 kgs లావ్ అయ్యాను. మెండెండా ఒక 5 kgs బంగారం వేసుకుని చేశాను. అంటే దొరకారెక్టరా? దొరకారెక్టర్ బాగుంది, మంచి వేషం ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఓకే రోల్ గురించి. ఈ సినిమాలో మిగతా వాళ్ళందరూ బాగా చేశారు. నేహార్ గారు, నాగార్జున అయితే రియల్ ఫైటర్స్ లాగా. సినిమాలో ఏంటంటే ఏదో సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారు అది అనిపిస్తుంది, కానీ వీళ్ళిద్దరు యాక్టింగ్ నిజంగా కుస్తీ ఫైటర్స్, నిజమైన బలమైన వ్యక్తులాగా సినిమాలో కనిపిస్తారు న్యాచురల్గా. ఆ అమ్మాయి రగ్ద కూడా చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేసింది. షీజ్ లేడీ విలన్, డైనమిక్గా కనిపిస్తుంది ఈ సినిమాలో. దుర్గా చాలా బాగా చేసింది, ఈ అమ్మాయి కూడా బాగా చేసింది. కోచ్ బాగా చేశాడు, పెర్ఫెక్ట్. ఆ టీం పెర్ఫెక్ట్. సినిమా బాగా వచ్చింది. సినిమా పెద్ద రికార్డు బ్రేక్ అవుద్ది సినిమా చూస్తే. ఓకే. అది దుర్గా గారు, మీరంటే మోసం చేస్తారని కూడా విన్నాం భారతి గారు. हिंदी में या इंग्लिश में पूछिए ना प्लीज. తోడా తోడా నాకు తోడా తోడా थोड़ा थोड़ा ठीक है, थोड़ा थोड़ा कोशिश कर. ఓకే. భారతి గారిని చీట్ చేస్తారు కదా మూవీలో, మూవీ మే భారతి గారిని చీట్ చేస్తారు కదా. हाँ हाँ, मैं इनकी डेस्टिनी पूरा सब कुछ बदल देती हूँ, समझ गए आप. आई चेंज देयर डेस्टिनी, लाइक आई टेक व्हाट्स theirs. But so that's what this movie has, everything. Like it has tragedy, love, victory, God, devotion, struggle. And I am the lady villain, like he says, who, matlab jo character hai, she's like very hardened, very rough, और she'll do anything. कुछ भी करेगी वो अपना बेनिफिट के लिए, अपना ये इसके लिए कुछ भी कर सकती है वो.
ఈమె వల్ల కథ అంతా చేంజ్ అదే అర్థం అయిపోయింది, డిఫరెంట్గా వస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఒక బలమైన వ్యక్తులు పడతారు. మీది అసలు మెయిన్ ఎక్కడ ట్విస్ట్ ఉంటుంది మీదే తెలిసినప్పుడు భారతి గారిని చీటింగ్ ये आपको तो मूवी देखनी पड़ेगी, you'll have to watch the movie, सिनेमा you know? But it is surprising, it's a surprising element. तो मैं ज़्यादा कुछ बोल नहीं सकती, but मज़ा आएगा. ఏదైనా డైలాగ్ చెప్పొచ్చు కదా, हाँ जी, ఏదైనా డైలాగ్, ఎనీ డైలాగ్ మీ डायलॉग, भाग यहाँ से कुत्ते साले. వద్దులే, మంచి డైలాగే తీసుకున్నారు కానీ. కోచ్ గారు అంటే వీళ్ళిద్దరికి మీరు సినిమాలో కోచ్ కదా, అసలు డైరెక్ట్గా చూడడానికి మీకేమనిపించింది? కోచింగ్ ఇద్దాం అనుకుంటున్నారా నార్మల్గా? నార్మల్గా అయితే నాకు కష్టం వాళ్ళకి ఇవ్వాలంటే, ఎందుకంటే వాళ్ళు ఫిట్నెస్ కానీ వాళ్ళు దీనికి, ఎందుకంటే దే ఆర్ ఎబిట్ లార్జర్ దెన్ లైఫ్ లాగా ఉంటారు ఇద్దరు. దట్ ఈస్ ద రీజన్ డైరెక్టర్ గారు కూడా వాళ్ళని సెలెక్ట్ చేయడం కారణం కూడా అదే యాక్చువల్లీ. ఎందుకంటే ఆ ఇమేజ్ అట్లాంటి వాళ్ళు కావాలి ఆ సబ్జెక్ట్కి. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో రియల్ లైఫ్లో అయితే కష్టం అండి, రియల్ లైఫ్లో నేను ఎలాగ ఇవ్వగలుగుతాను వాళ్ళని. బంటి గారు మూవీలో ట్విస్ట్ ఇంటర్వెల్ అయినా సెకండ్ హాఫ్లో అయినా మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా చెప్పండి ఒకటి. అంటే ట్రైలర్లో లేనిది మసాలా. అది అంటే ఒక డైలాగ్ ఉంది కానీ అది ఇప్పుడు రివీల్ చేస్తే బాగోదు, అది ఆ టైంలోనే చెప్తే బాగుంది. మనది అప్లోడ్ టైం సరిపోద్ది, పర్లా చెప్పచ్చు. అదే ఒక చీట్ చేసినప్పుడు నీ అబ్బా నరికేస్తా అని చెప్పి ఒక డైలాగ్ ఉంది ఆ మూవీలో. ఒక బ్యాంక్ అతన్ని అంతవరకు చెప్పగలను. ఎవరిని డైలాగ్ అడగమన్నా ఇట్లాంటి డైలాగ్లు మాత్రం కంపల్సరీ వస్తుంది. అదే ఇలాంటివి ఉన్నాయి కొన్ని. ఇంకా పోను మీకు చూసిన తర్వాత తెలుసు. ఓకే బంటి గారు, మీ బ్యాక్గ్రౌండ్ పోస్టర్ చూసుకుంటే మంచి విలన్గా కనిపిస్తున్నారు. చూడడానికి మరీ యాక్షన్గా, మరీ క్రూరంగా, అతి క్రూరమైన విలన్ అంటారు కదా. కొద్దిగా వెనకాల పోస్టర్ చూస్తే యాస్టీజ్ అట్లా ఏమైనా విలన్ క్యారెక్టర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అప్కమింగ్ చేయొచ్చండి. అంటే నేను యాక్చువల్గా ఇంకా చేస్తున్నాను, కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ క్యారెక్టర్ అని చెప్పలేము. ప్లస్ ఆబ్వియస్లీ ఇది గెటప్ ప్రకారం అలాంటి క్యారెక్టర్సే వస్తాయి. ఈ సినిమాలో అయితే యాక్చువల్గా ఈ గెడ్డం పెంచడం, జుట్టు పెంచడం ఈ సినిమా కోసమే. సో ఈ గెటప్ వల్ల నాకు ఇంకా అవకాశాలు వచ్చాయి. సో మీరు అడిగే క్వశ్చన్కి విలన్ రోల్స్ వస్తుందంటే అది నా చేతుల్లో లేదు. మీరు ప్రొడ్యూసర్స్ని వెళ్ళి అడిగితే ఏదైనా సరే నేషనల్ మూవీస్లో సాహసం ఇట్లాంటి సినిమా ఉంది కదా, జిహాద్ అంటారు కదా. అవునవును, యాస్టీజ్ ఆ కట్అవుట్లో ఉంది, సేమ్ కట్అవుట్లో ఉంది. అవునవును, మీరు వెళ్ళి ఇంకా 4-5 ప్రొడ్యూసర్స్కి చెప్తే చూస్తారు, 30 మంది దాకా చూస్తారు. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? అదే మీరు ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఒక యూనిక్ సబ్జెక్టు. మీరు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది ఎలాంటి కథరా అని ట్రైలర్ చూస్తేనే మీకు కొంచెం డౌట్ వస్తుంది. మరి ఇది ఒక లవ్ స్టోరీ, యాక్షన్ ఉంది, అది కనిపిస్తుంది మీకు ట్రైలర్లో. కానీ యాక్షన్ కన్నా దీంట్లో చాలా మెలో డ్రామా ఉంది, సెంటిమెంట్స్ ఉంది. తను చెప్పినట్టు పేట్రియాటిజము, గాడ్, ఇది చాలా ఉన్నాయి. సో మీరు అది సినిమా చూస్తేనే మీకు, అది థియేటర్లో చూస్తే మీకు అది కనిపిస్తుంది. సో యా, చంటి గారు మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇది చాలామంది మేమందరం కొత్త మంది ఆర్టిస్టులు డెబ్యూ చేస్తున్నాము కాబట్టి ఇది మొదటి అడుగు. జనాలు ఇంకా రెండో అడుగుకి తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ. ఓకే, మూవీ రికార్డ్ బ్రేక్ మంచిగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను వెంకట్ పవన్.